కోర్టు మెట్లెక్కారు. తెలంగాణ హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. ఇక జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. నివేదికలో తన పేరును తొలగించాలని పేర్కొన్నారు. కాగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కార్యదర్శిగా కీలక హోదాలో స్మితా సబర్వాల్ పనిచేసిన విషయాన్ని ఇప్పటికే ఆమెను ఘోష్ కమిషన్ విచారించింది. ఇక 3 బ్యారేజీల నిర్మాణంతో నాకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. పర్యవేక్షణ నాణ్యతలోనూ తన పాత్ర లేదన్నారు. ఇక ముఖ్యమంత్రి అనుమతి కోసం వెళ్లే పత్రాలను పరిశీలించడం, సీఎంకు వివరించడం, లోపాలుంటే ఆయన దృష్టికి తీసుకెళ్లడమే తన బాధ్యత అని పేర్కొన్నారు. జిల్లాల పర్యటనలకు వెళ్లి కలెక్టర్లతో సమావేశం కావడం, క్షేత్రస్థాయి పరిస్థితిని సీఎంకు చెప్పడమే తనకు కేటాయించిన బాధ్యతలు అని విచారణ సందర్భంగా ఆమె జవాబు ఇచ్చినట్లు నివేదిక తెలిపింది. ఏపీ శాసన మండలిలో వాడివేడి చర్చ జరిగింది. మహిళలను గౌరవించడమే తమకు నేర్పారని ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. నిండు సభలో తన తల్లిని అవమానించినప్పుడు మీకు ఈ విషయం గుర్తుకు రాలేదా అంటూ ఏపీ శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణను మంత్రి నారా లోకేష్ సూటిగా ప్రశ్నించారు. మహిళలను తిడితే ఆనందపడే వ్యక్తులం తాము కాదంటూ వైసీపీ సభ్యులకు మంత్రి లోకేష్ చురకలంటించారు. ఉన్నప్పుడు శాసనసభ సాక్షిగా మా అమ్మను అవమానించినప్పుడు మీరు ఏం చేశారు సార్? మా తల్లిని అవమానించినప్పుడు ఏం చేశారు అంటున్నా? మీరు మారుతారా? మహిళల గురించి మీరు మారుతారా? నేను కళ్యాణి గారు అన్నాను. నాకు మహిళలు గౌరవిస్తాం మా అమ్మ నాకు నేర్పించింది సార్. మీ నాయకుడికి నేర్పించలేదేమో. ఏపీ శాసన మండలిలో అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అంతకుముందు వరదు కళ్యాణిని ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు సరికాదని బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. అంతేకాదు ఈ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలంటూ బొత్స డిమాండ్ చేశారు. అయితే తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదంటూ మంత్రి నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. శాసనసభ సాక్షిగా మా అమ్మను అవమానించినప్పుడు మీరు ఏం చేశారు సార్? మా తల్లిని అవమానించినప్పుడు ఏం చేశారు అంటున్నా? మీరు మారుతారా? మహిళల గురించి మీరు మారుతారా? నేను కళ్యాణి గారు అన్నాను. నాకు మహిళలు గౌరవిస్తాం మా అమ్మ నాకు నేర్పించింది సార్. మీ నాయకుడికి నేర్పించలేదేమో. నాకు నేర్పించారు. మహిళలను ఎట్లా గౌరవించాలో నాకు తెలుసు సార్. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు. కావాలంటే వీడియో విల్ ప్లే ఇట్ నౌ. ఆడియో ఉంది దాంట్లో క్లియర్ గా. ఒక తల్లి ఆవేదన బాధ నాకు తెలుసు సార్. నేను చూసా. 3 నెలలు పట్టింది మా తల్లి రికవర్ అయ్యడానికి. యూ ప్లీజ్ డోంట్ లెక్చర్ మీ ఆన్ రెస్పెక్టింగ్ ఉమెన్. నేను కళ్యాణి గారు అన్నాను. కానీ రికార్డులు లేని మేడం గారు అన్నా. ఏకవచనంతో ఏనాడు నేను మాట్లాడలేదు సార్. నాకు చిత్తశుద్ధి ఉంది సార్. వినండి సార్. మీకు ఓపిక లేకపోతే బయటకు వెళ్ళండి. నో ప్రాబ్లం. ప్లీజ్ లిసన్. మీ తల్లిని అవమానిస్తే మీరు రిటర్న్ మారుతారా? మీ భార్యను అవమానిస్తే మీరు రిటర్న్ మారుతారా? మీరు మాకు లెక్చర్లు ఇస్తారా? నేను మేడం గారు అన్నాను, కళ్యాణి గారు అన్నాను. సార్ అన్నారు మేడం గారు అన్నా. నేను మేడం గారిని ఏనాడు అనలేదు. మహిళ అంటే నాకు గౌరవం సార్. ఆయన పార్లమెంట్ రెస్పెక్ట్ ఉంది. అరే మీకేం తెలుసా? అట్లా మారుతా లూజ్గా. ఏం మారుతున్నారో తెలుసా మీకు? ఒక తల్లిని అవమానిస్తే ఎంత బాధపడుతుందో మీకు తెలుసా? నేను చూశాను 3 నెలలు 100 రోజుల బాధ నేను చూశాను. మీరు చూసారా? ఒక మహిళ అవమానిస్తే, శాసనసభ సాక్షి అవమానిస్తే ఎంత కుమిలిపోయిందో నేను చూశాను. మీరున్నారా? మాధవచ్చు మీ తల్లి గురించి మారమంటారా? ఈరోజు ఇదే మీకు నేర్పించింది మీ ఇంట్లో. ఈ రోజు కూడా మీ కార్యకర్తలు ఏం చేస్తున్నారండి? మా మహిళలు
డిసెంబర్ తర్వాత 3,500 ఇందిరమ్మ ఇళ్లు సిద్దిపేట ప్రజలకు ఇస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్లు కట్టుకున్న వాళ్లకు 200 యూనిట్ కరెంటు ఫ్రీ అని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే పేద ప్రజలకు వైద్యం కోసం 10 లక్షల రూపాయలు ఉచితంగా ఇస్తున్నామన్నారు. ఇక గత పాలకులు కాళేశ్వరంలో ఆటలాడారని మండిపడ్డారు. ప్రాజెక్టు పేరులో లక్షల కోట్ల ధనం వృధా చేశారన్నారు. ఇక సిద్దిపేట అర్బన్ మండలంలో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట అర్బన్ మండల్ ఈ గ్రామంలో 127 ఇల్లు ఇందిరమ్మ ఇల్లులు శాంక్షన్ కావడం జరిగింది. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు ఈ గ్రామంకి వచ్చి ఈ లబ్ధిదారులను కలిసినప్పుడు లబ్ధిదారులందరూ కూడా అంటున్నారు, సార్ మేము 10 సంవత్సరాల నుంచి ఒక కళ ఉండే మాకు మా సొంత ఇల్లు వస్తుంది, ఆ రోజులలో మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందని టీఆర్ఎస్ పార్టీకి ఓటేసినాము. కానీ మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు వస్తుంది, చాలా సంతోషంగా ఉంది. కొందరు లబ్ధిదారులు ఇది కూడా చెప్పినారు, సార్ మాకు అప్పుడు ఆ రోజులలో ఇందిరమ్మ పట్టాలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజులలో ఇచ్చిందో అదే పట్టాలలో మేము ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటున్నామని చెప్పి వారు చాలా సంతోషంగా ఉన్నారు. దీని అర్థం ఏంటంటే పేద ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో కాంగ్రెస్ ప్రభుత్వము అప్పుడు 10 సంవత్సరాల క్రితము సత్తాలో ఉన్నప్పుడు పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లులు కట్టాలని చెప్పి ఆ రోజులలో లక్షలాది ఇల్లులు ఇవ్వడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత 10 సంవత్సరాల తర్వాత టీఆర్ఎస్ హయాంలో మీకు తెలిసిన విషయమే కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి తక్కిన వాళ్ళకి ఎవరికి కూడా ఇల్లులు కట్టి లక్షలాది కోట్ల రూపాయలు 60,000 కోట్ల అప్పుంటే 8 లక్షల కోట్ల అప్పు రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజులలో చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. నిర్మల్ జిల్లా బిజ్జూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. శివారులో వాగు దాటే ప్రయత్నంలో ఎడ్లబంది వరద ఉధృతికి కొట్టుకుపోయింది. ఘటనలో సురేష్ అనే రైతు మరో ఎద్దు సురక్షితంగా బయటపడగా లక్ష్మీబాయి అనే వృద్ధురాలు గల్లంతైంది. ఘటనా స్థలాన్ని చేరుకున్న భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్, జిల్లా ఎస్పీ జానకి షర్మిల తక్షణ సహాయక చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. వృద్ధురాలి కోసం పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. వ్యవసాయ పనులు ముగించుకొని వస్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు తెలిపారు. భారీ వర్షాల కారణంగా అనవసరంగా ఎవరు బయటకు రావద్దని, వాగులు వంకలు దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ సూచించారు. వ్యవసాయ రైతులు చాలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.